హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే పీతల కూర వండుతాననమాట. నేను ఎలా చేస్తాను ఏంటో మీకు చూపిద్దామని నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి. పీతలైతే మా అమ్మాయికి పీతలు కావాలని వాళ్ళ డాడీని అయితే ఉదయం లేచిన కాడి నుంచి డాడీ పీతలు తీసుకురండి అని అంటే ఉదయాన్నే ప్రత్యేకించి అయితే వెళ్ళి పాపం పీతలు అయితే పట్టుకొచ్చారు. పీతల్లో కావాల్సింది ఏంటంటే ఆనియన్స్ని అందులో అల్లము, వెల్లుల్లి, దాల్చిన చెక్క అయితే వేసుకున్నానండి నేను మసాలా. ఇలాగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. కచ్చబెచ్చగా వేసుకుంటే సరిపోతుంది. మరీ పేస్ట్ లాగా అయితే అవసరం లేదండి. పీతలకైతే ఇలాగే బాగుంటుంది. నేను ఆనియన్స్ అయితే అదిగోండి పేస్ట్ చేసుకొని అలా ఆయిల్లో అయితే మగ్గించుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గాలన్నమాట. 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. అవి కూడా అలా కట్ చేసుకొని, మరీ చిన్న ముక్కలు అవసరం లేదండి. ఆ ముక్కలు అయితే అలా కట్ చేసుకొని వేపేసుకోవడం అనమాట. ఇది మగ్గాలి కదండి. కాసేపు అయితే మనం దాన్ని అలాగా మూత పెట్టి అయితే ఉంచుకోవాలి. ఈలోగా అయితే మనకు కొంచెం మగ్గుతుంది కదండి. అది మగ్గిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టి అయితే వేపుకోవాలి. హైలో పెడితే ఆనియన్స్ అన్నది మాడిపోద్ది అనమాట. ఇది మగ్గేలోగా నేనైతే కొంచెం హెడేక్గా ఉందని చెప్పి టీ అయితే పెట్టుకున్నానండి. టీ పెట్టుకున్నాను. ఇది ఎలా ఉందో ఏంటని చూద్దాం అనేసరికి దగ్గరికి అయితే వచ్చేసింది. బాగానే కలర్ మారింది చూసారు కదా. ఈలోగా పీతలు అయితే మనం అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. పీతలన్నీ వేసేసుకొని కొంచెం లైట్గా అటు ఇటు కదిపండి. మనం కాసేపు అన్నది దానికి మూత పెట్టుకొని మగ్గనివ్వాలన్నమాట. చూసారు కదండి, అలా కాసేపు మగ్గనివ్వాలి. నాకైతే టీ అయితే మరుగుతుంది. ఈలోగా అయితే నేను బట్టలు అవి కొంచెం వాషింగ్ మిషన్లో వేసేసుకుందాం, ఖాళీగానే ఉన్నాను కదా అని కొంచెం పొయ్యి మీద టీ పెట్టుకున్నాను. కొంచెం ఓ పక్కేమో కూర అయితే వేసుకున్నాను కదండి. ఈలోగా ఖాళీగా ఉన్నానని నేనైతే మిషన్లో బట్టలు వేసుకుందామని అయితే వచ్చానమాట ఇక్కడికి, మిషన్ దగ్గరికి. ఈలోగా మిషన్లోని బట్టలు అయితే వేసేసుకున్నాను నేను. నాకు టీ కూడా అయిపోయిందనమాట, రెడీగా ఉంది. నేను టీ అయితే ఇలా బయట కూర్చొని అయితే తాగుతాను అనమాట అండి. బాల్కనీలో చైర్ వేసుకొని ఇక్కడైతే నేచర్ని ఆస్వాదిస్తూ అయితే నేను ఇక్కడ కూర్చొని తాగుతాను. లైట్గా మబ్బు ఉంది, ఎండ ఉందండి. బట్టలు ఒకటి వేసాను, అవి తొందరగా అయిపోతే నేను ఆరబెట్టేసుకోవాలి. లేదంటే ఇప్పుడు మనకు బట్టలు కూడా ఎక్కడ ఆరబెట్టుకోవడానికి అవ్వదండి నాకు. బయట చూసారు కదా, ఆ మొక్కల అవతల తీగలన్నీ ఉన్నాయి కానీ మనకి బట్టలు ఆరబెట్టుకున్నా తడిచిపోతాయి అన్నమాట. వీలవదండి. మనీ ప్లాంట్ అయితే పర్వాలేదు, బాగానే ఉందండి. తాడు కడతానని చెప్పాను కదండి, తాడైతే కట్టుకున్నాను. కిందకి అలా అయితే తీగలు అయితే అల్లుకుంటున్నాయి అన్నమాట. నాకు ఇక్కడ బాల్కనీలో కూర్చొని ఇలాగ ఇవన్నీ మొక్కలు అవి చూసుకుంటూ నాకు టీ తాగుతానండి మార్నింగ్ అయితే. చూసారు కదా, ఇలాగా దానికి చిన్న స్టిక్ లాంటిది పెట్టి దానికి అలా అయితే అల్లుకునేలాగా నేను దానికి సెట్ చేశానండి. నేను టీ అయితే తాగేసి లోపలికి వచ్చాను అనమాట. చూసేసరికి పర్వాలేదు, బాగానే మంచి కలర్ఫుల్గా పీతలు అయితే మగ్గిపోయినాయండి. చూసారు కదా, కొంచెం అటు ఇటు అయితే కదుపుకొని మనం తగినంత ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలండి. పీతల్లో కొంచెం కారం అది ఉంటేనే బెస్ట్. ఎందుకంటే చేపల కూరకైనా పీతలకైనా నీసు కూరలు ఏదైనా సరే కొంచెం కారం అన్నది వేసుకోవాలండి. ఎక్కువ నీసు కొంపు రాకుండా ఉంటుంది అన్నమాట. కారం లేకపోతే బాగోదు. కారమును ఆయిల్ అయితే కంపల్సరీగా నీసు కూరలకు ఉండాలి, బాగుంటుందండి అలా అయితేనే. అలా అయితే నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని అలా కాసేపు అన్నది నేను అగొండి మగ్గనిచ్చాను. బాగా స్మాష్ అయిపోయినాయి, బాగున్నది, బాగా మగ్గిపోయినాయండి. నేను ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. గ్లాసున్నర వేసానండి. ఫస్ట్ గ్లాస్ వేసాను, తర్వాత కొంచెం అన్నది ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. నేను వేసేసి దాన్ని కొంచెం అటు ఇటు కదిపండి. నేనైతే దాన్ని మూత పెట్టేసి ఇంకా అలా వదిలేసాను. చూసారు కదా, పీతలు మంచి కలర్ఫుల్గా కనబడుతున్నాయండి. ఇది ఇంకా అలా మూత పెట్టేసి కాసేపు అయితే అలా ఉంచేసుకోవాలన్నమాట. ఇక్కడ అన్నది చూడండి, మీకు ఇంతకుముందు చూపించాను నేను. సన్సెట్ మీద చాలా సామాన్లు అయితే ఉంచేసాను నేను. ఏం సర్దుకోలేదండి, మూటలు కట్టేసి ఉంచేసాను. ఇక్కడ తోముకోవడానికి వీలవదని అలా పెట్టానని చెప్పాను కదండి. అవన్నీ తీసేసాను, కిందకి దించేసి నేను అవన్నీ తోమేసాను అనమాట. తోమేసి ఇగోండి ఇలా అయితే మూటలు కట్టి కింద పెట్టుకున్నాను. కింద అయితే ఎందుకు పెట్టుకున్నానంటే అండి, వైజాగ్లో ఇల్లు అయితే కట్టుకుంటున్నామండి. అందువల్ల ఏంటంటే ఇల్లు దరిదాపులకు వచ్చేసినట్టే. అప్పటికి నేను ఇవన్నీ అయితే తోమేసి ప్యాక్ చేసి అయితే రెడీగా ఉంచుకున్నాను అనమాట. కానీ ఎప్పుడు వెళ్తామన్నది తెలియదండి.
వేస్ట్ సామాన్లన్నీ ఇచ్చేసి ఓ రాగి బిందె అయితే నేను తీసుకున్నానండి. రాగి బిందె అయితే చూపించలేదు, నేను ఆల్రెడీ అందులోని పెట్టేసి ప్యాక్ చేసేసాను అనమాట సామాన్లోని. ఇల్లు అయితే లాస్ట్ దగ్గరికి అయితే వచ్చిందండి, కానీ ఎప్పుడు వెళ్తామన్నదో తెలియదండి. గృహప్రవేశం వీడియో అయితే మీకు కంపల్సరీగా చూపిస్తాను. పీతల కూర అయితే కూడా అయిపోయింది, గ్యాస్ అయితే కట్టేశాను. ఓ పక్క రైస్ అయితే పెట్టుకున్నానండి. పీతల కర్రీ అయితే అయిపోయిందండి, చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది. కొంచెం కొత్తిమీర ఉన్నదండి, ఫ్రెష్గా ఏమీ లేదు, అది కొంచెం వడిలిపోయింది. కాకపోతే ఫ్లేవర్ బాగుంటుంది కదా, నేనైతే అందులో కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. మా పిల్లలైతే వచ్చేసారండి. నేను మా పిల్లలకైతే మా అమ్మాయి ఏంటి ప్రత్యేకించి పీతల కూర కావాలని అడిగింది, దానికోసమని అయితే వండాను అనమాట. మా బాబు అయితే అసలు ఇష్టం ఉండదండి వాడికి, పీతలే కాదండి ఆడు నీసుకూరలకి ఇష్టపడ్డు. కాకపోతే వండానని తిన్నాడంతే. నాకు ఫీవర్ అనమాట అండి, మీకు నా వాయిస్ బట్టి తెలిసిపోద్ది. జలుబు చేస్తుందండి, జలుబు వల్ల నాకైతే ఫీవర్ అన్నది వచ్చేస్తుంది. ఫీవర్తో నీసు తింటే తేడా చేస్తుందని నేనైతే తిన్నండి ఇది. మా వారు ఎలాగో నీసు తినరనమాట. నాకు మా వారికి అయితే పప్పు తెమ్మని చెప్పానండి, హోటల్ నుంచి పప్పును తెచ్చారండి. క్యాబేజీ కూర తీసుకొచ్చారనమాట, చూసారు కదా పప్పు తోటకూర అండి, అది క్యాబేజీ కూర తీసుకొచ్చారనమాట మా ఇద్దరి కోసం. కొబ్బరి నీళ్ళు కూడా తీసుకొచ్చారండి, కొబ్బరి నీళ్ళు బాటిల్ ఒకటిని, ఈ రెండు అయితే పట్టుకొచ్చారనమాట. మా ఇద్దరికి ఇదనమాట, మా బాబుకి మా పాపకి అయితే పీతల కూర అండి. సాయంత్రానికి మళ్ళీ వేరేగా అయితే ఏదో ఒకటి వండుతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.